చిన్ని సీరియల్‌లో పార్వతిని చంపింది కావేరి కాదు, దేవ అని సాక్ష్యాలతో సహా నాగవల్లి ముందుంచారు కావేరి, అలాగే బాలరాజు. వాటిని చూసి ఒక్కసారిగా నాగవల్లి షాక్ అవుతుంది. ఇంతకీ కావేరి నాగవల్లిని నమ్మించడానికి ఏం సాక్ష్యాలను చూపించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగవల్లి దేవాని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి కావేరి బాలరాజుతో మాట్లాడి, నేను నాగవల్లితో మాట్లాడాలి. చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ ఆ అమ్మాయి మనసు ఎలాంటిదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. మహీకి తల్లి కావాలనుకుంటుంది. అందులోనూ రెండో పెళ్ళి అతనికి భార్యగా అవ్వాలనుకుంటుంది అంటే ఆమె గొప్ప మనసు నేను అర్థం చేసుకున్నాను. ఇలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ఇన్ని రోజులు నేను నాగవల్లిని అపార్థం చేసుకున్నాను. మహీ గురించి ఆలోచించి మహీకి తల్లి స్థానంలో తనైతేనే సరిపోతుందనుకొని అక్క తర్వాత తనే తనని తల్లిలాగా చూసుకోగలదని ఆలోచించిన తీరు నాకు బాగా నచ్చింది. ఇటువంటి అమ్మాయి జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. అప్పుడు పార్వతక్క కూడా నా కళ్ళ ముందే చనిపోవాల్సి వచ్చింది. అటువంటిది ఇప్పుడు నాగవల్లికి కూడా అలాంటి పరిస్థితి రావడం నేనైతే చూసి తట్టుకోలేను బాల. ప్లీజ్ బాల, వెళ్ళి మాట్లాడదాము అంటే, వాళ్ళని నమ్మొద్దు కావేరి. నాగవల్లి నీ జీవితంలో ఎంత పెద్ద ప్రమాదం సృష్టించి నిన్నే లేకుండా చేద్దాం అనుకుంది. కానీ నువ్వు మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే, లేదు బాల, వెళ్ళి మాట్లాడాలని చెప్పని వెళ్తారు. కానీ ఈ నాగవల్లి ఫస్ట్ చెప్తే వినదు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి డైలాగులే వేస్తావని, ఎందుకంటే మా బావని పెళ్లి చేసుకోవడం మీకు నచ్చదు కాబట్టి అనేది అంటూ ఉంటే, ఇంకా అప్పుడు కావేరి తన దగ్గర ఉన్న సాక్ష్యాలని బయట పెట్టడం జరుగుతుంది. ఇంతకీ ఆ సాక్ష్యాలు ఏంటి అంటే, దేవ ఫోన్ చేసిన ప్రతిసారి కావేరి చాలా తెలివిగా దేవ మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టి ఉంటుంది. అవన్నీ బాలరాజుకు కూడా వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దేవ మాట్లాడిన మాటలన్నీ ఆ రికార్డింగ్స్ ద్వారా నాగవల్లికి చూపిస్తుంది. చూసావా, అప్పుడు కూడా మీ అక్కని చంపాలనుకునేది కారణం నా వల్లనే. నా మీద చెడు ఉద్దేశంతోనే మీ అక్కని చంపేశాడు. విషం పెట్టి మరీ చంపేశాడు. నా కళ్ళ ముందే మీ అక్క గిలగిలా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఇంకా ప్రత్యక్షంగా సాక్షి కావాలి అంటే నా భర్తే సాక్షి. నన్ను 10 ఏళ్ళు జైల్లో ఉండేలా చేసింది కూడా నా భర్తే. దేవ, బాలరాజు ఫ్రెండ్స్ కావడం వల్ల, దేవ మాటలు విని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం వల్ల నేను జైల్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పి బాలరాజుతో కూడా నిజం చెప్పించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు గుర్తుందో లేదో నాగవల్లి, మొన్న కూడా గెస్ట్ హౌస్కి నన్ను రమ్మని చెప్పాడు. నన్ను లొంగ తీసుకోవాలని చూశాడు. లేదంటే చిన్నీని చంపేస్తానని బెదిరించాడు. చిన్ని కోసం నేను గెస్ట్ హౌస్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. కానీ నేను బాలరాజు చెప్పడం వల్ల బాలరాజు ఆఖరి నిమిషంలో వచ్చి నన్ను కాపాడాడు. నువ్వు కూడా అక్కడికొచ్చావు, నీకు గుర్తుందా? బాలరాజు గాయపరిస్తే దేవాకి ఆ రోజు భుజం మీద దెబ్బ కూడా తగిలింది. కత్తిపోటు గాయం కూడా అయ్యింది. అది కూడా నువ్వు చూసావు. నువ్వు అడిగినప్పుడు ఎందుకు బావ ఇక్కడికెందుకు వచ్చావు, కావేరిని ఈ టైంలో ఇక్కడ కిందకు రప్పించావు అంటే, మీ బావ నీకు ఇంకేదో మాటలు చెప్పాడు. కానీ అసలు విషయం ఇది. నా మీద కన్ను ఉండడం వల్ల, నా మీద చెడు ఉద్దేశం ఉండడం వల్ల ఇదంతా చేశాడు. రేపొక రోజు నీ పరిస్థితి కూడా మీ అక్కలానే అవుతుంది. నువ్వు ఇప్పుడు ఏ ఉద్దేశంతో అంటే మహీకి తల్లిగా ఉండాలి, తల్లి స్థానంలో ఉండాలని కోరుకొని దేవాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. కానీ రేపు నీ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. అందుకనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి, మహీకి తండ్రి లేకపోయినా పర్లేదు, కానీ మహీని ఒక మంచి వ్యక్తిలాగా, తండ్రిలా కాకుండా ఒక గొప్ప వ్యక్తిలాగా పెంచు. ఆ దుర్మార్గుడి చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి నువ్వు బలైపోకు అని అయితే చెప్తూ ఉంటే, నాగవల్లికి అవన్నీ చూసి ఒక్కసారిగా మైండ్ చెడిపోతుందనమాట. నిజంగానేనా, మా బావే మా అక్కని చంపేశాడా? ఇలాంటి వ్యక్తితో నా ఇన్ని రోజులు ఉన్నాను నేను, కానీ కొంత టైం అయితే కావాలి. మా బావ నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నాకు ఇష్టం లేదు, వద్దు అన్నాడు. దానికి కారణం ఏంటో నాకు ఇప్పటి వరకు తెలియరాలేదు. నువ్వు చెప్పావు కాబట్టి ఇదొక్కసారికి నేను నమ్ముతాను. మా బావ విషయంలో నువ్వు చెప్పేది తప్పు అని నేను ప్రూవ్ చేస్తాను అని నాగవల్లి అంటే, నువ్వు ఇప్పటికి కూడా నమ్మకపోతే ఇక నీ అంత అమాయకురాలు ఇంకెవరు లేరని నేను భావించాల్సి ఉంటుంది. నువ్వే కొన్ని రోజులు చూడు, మీ బావ ఎలాంటి వాడు నువ్వే నీకే దగ్గరుండి అర్థమవుతుంది అని చెప్పి కావేరి, బాలరాజు ఇక నీ ఇష్టానికి వదిలేస్తున్నామని చెప్పని వెళ్ళిపోతారు. అయితే కావేరి, బాలరాజు మాటల్లో నిజాన్ని గుర్తించిన నాగవల్లి దేవాని ఒక కంట కనిపెడుతూ వచ్చిందనమాట. కనిపెట్టడమే కాదు, తన ప్రతి ఒక్క స్టెప్ని కావేరి చెప్పిన విధంగానే ఉందా లేదా, దేవ ఎలాంటి వాడు అన్నట్టుగా అబ్జర్వేషన్ మొదలుపెట్టింది నాగవల్లి. మరి నాగవల్లికి దేవ ఎలాంటి వాడు అని తెలుస్తుందా? ఒకవేళ నిజం తెలిస్తే దేవ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.